ఈ నలుగురు నీతో ఉంటే జీవితం మరణంతో సమానం. ఎందుకంటే చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నీతి. చాణక్యుడు ఒక గొప్ప ఉపాధ్యాయుడు. చాణక్యుడు తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త. సంవత్సరాల నాటి ఆయన విధానాలు నేటి కాలానికి కూడా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన విధానాలలో ఇలాంటి అనేక విషయాలు ఎన్నో ఉన్నాయి, మరెన్నెన్నో ఉన్నాయి. అయితే వీటిని అనుసరించి ఒకటి చాణక్యుడి జీవితంలో ఇలాంటి వారు మనతో ఉంటే మన జీవితం మరణంతో సమానం. ఎందుకంటే చాణక్యుడు ఒక జీవితాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి తర్వాత తన విధానాల ద్వారా గొప్ప విషయాలను వెల్లడించారనమాట. ఏమిటంటే జీవితాన్ని సంతోషంగా మార్చడానికి అనుసరించాల్సిన 10 విషయాలు. అవి ఏమిటంటే 10 విషయాలలో ఇదొకటి అనమాట. ఇలాంటి వాళ్ళ మనతో ఉంటే చాలా వరకు విజయం రాదు, మరణంతో సమానం. మనం చచ్చిన శవంలాగా లెక్క అనమాట. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆచార్య చాణక్యుడి ప్రకారం తెలివైన వ్యక్తి ఎప్పుడు ఆకలితోనే ఉంటాడండి. ఎందుకంటే వివేకం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. తెలివితేటలతో అతిపెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. కానీ ఇక్కడ జీవితం పేదలుగా ఉంటారు. ఎందుకంటే మూర్ఖుడు, చెడు బోధకులు, దుష్ట స్త్రీలు, దుర్మార్గులతో ఉండే వ్యక్తులు జీవితాంతం పేదలుగా ఉంటారు. వారి చర్యల వల్ల దుఃఖానికి గురవుతారు. ఆచార్య చాణక్యుడు ఒకటి చెప్పారు. జీవితాంతం పేదలుగా జీవించే వ్యక్తుల గురించి చర్చించారు. ఆయన ప్రకారం మూర్ఖులకు సలహా ఇచ్చే గురువు ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు. జీవితంలో సంతోషాన్ని పొందరు. మూర్ఖ శిష్యులు జ్ఞానాన్ని దుర్వినియోగం చేసి గురువును బాధ పెడతారు. అలాంటప్పుడు ఆ ప్రదేశాన్ని మనం విడిచిపెట్టాలి. గౌరవం లేని చోటైనా సరే, సంపాదన సాధకులు లేని చోట, జ్ఞాన సాధన లేని చోట అంటే ప్రదేశంలో మనం ఉండకూడదు. ఈ నలుగురు మీతో ఉంటే జీవితం మరణంతో సమానం. ఏమిటంటే ఆచార్య చాణక్యుడి ప్రకారం కోపంగా ఉన్న భార్య, అలాగే చెడు మాటలు మాట్లాడే స్త్రీ, అలాగే మోసపూరిత స్త్రీ అన్నమాట. మోసపూరిత స్నేహితురాలు అంటే మనం మోసం చేసేవాళ్ళు, మనతోనే ఉంటే మన వెనక గోతులు తీసేవాళ్ళని మనం ఎప్పుడూ నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే మనం చచ్చిన శవంతో సమానం. ఇలాంటి దేశంలో కూడా అలాంటి ప్రదేశంలో కూడా మనం ఉండొద్దు. సహనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళని పట్టించుకొని తల్లిదండ్రులను కూడా మనం ఉండకూడదు. ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం, కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు. తల్లిదండ్రులు ముఖ్యమైన బాధ్యత పిల్లల లైఫ్లో ఒక మంచి భాగం అనమాట. కానీ కొంతమందికి జ్ఞాన సంస్కారం లేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలపై ప్రభావం పడుతుందని చాణక్యుడు చెప్పారు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ.